గ్రామాల్లో ఒకటో రెండో దేవాలయాలు మనం చూస్తుంటాం. అదేనండి ఆంజనేయ స్వామి ఆలయాలు. కానీ ఆ గ్రామంలో మాత్రం 90కి పైగా ఆలయాలు ఉన్నాయి. నేను నిజమే చెప్తున్నాను. ఒకటే గ్రామంలో 90 ఆలయాలు ఉండడం ఏంటి? నిజమే. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. ఇది ఒకటే ఆలయం కాదండి, గ్రామంలో 90కి పైనే ఆలయాలున్నాయి. ఎక్కడ చూసినా ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. గల్లీ గల్లీ వాడ వాడ ఆలయాలు మనకు కనిపిస్తాయి. హనుమాన్ దీక్షపరులు అలాగే ప్రతి శనివారం ఇక్కడ ఎంతో గొప్పగా ప్రతి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రతి గ్రామంలో ఉంటాయి కదా, మరి ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటి అంటే 90 ఆలయాలు ఉండడం. ఈ ఆలయాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఆకారంలో ఉంటుంది. ఆంజనేయ స్వామి, సిద్ధి ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, అలాగే శ్రీరామాంజనేయ స్వామి, అలాగే గణపతి ఆంజనేయ స్వామి, ఇలా ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రూపంలో ఉంటాడు ఆంజనేయ స్వామి. అందుకే భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మరి ఇన్ని ఆలయాలు ఉండడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రామంలో ఒకప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉండేవారట. ఆ బ్రాహ్మణులు తమకు కోరిన కోరికలు నెరవేరిస్తే తమకు ఆలయం నిర్మిస్తామని అప్పుడు వారు మొక్కుకునేవారట. దీంతో సీతారాముల ఆలయాలను నిర్మించేందుకు వారు ఎంతో ముందుకు వచ్చారట. దీంతో వారు కోరిన కోరికలు నెరవేరడంతో ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయాలను నిర్మించడం మొదలుపెట్టారట. ఇలా 1, 2, 3 ఇలా వారు కోరిన కోరికలు నెరవేరడం, వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం, ఇలా నిర్మించుకుంటూ వెళ్ళి దాదాపు 90 ఆలయాలుగా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.